హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెట్ 2022లో జరిగిన క్వశ్చన్ని చూద్దాం. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇద్దాం. ఫస్ట్, వికాస నియమాలకు సంబంధించి కింది వాణిలో సరికానిది. వికాసం సంచితమైనది. వికాసం ఒక పరస్పర చర్య. వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. అసలుకి దీంట్లో ఆన్సర్ నేను చెప్పేస్తాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇస్తాను. దీనికి కానిది సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఇది రాంగ్ ఆన్సర్. సో ఇంకా మిగతా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. దీన్ని మనం ఎక్స్ప్లెనేషన్ ఎలా ఏంటంటే, దీనికి మనకి ఒక 10 వరకు వికాస నియమాలు ఉన్నాయి. అవి నేర్చుకుంటే ఏది కాదో మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, అవే వికాస నియమాలు లేదా సూత్రాలు అని అంటారు. సో ఫస్ట్ది, వికాసం క్రమానుగతమైనది. వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అంటే మనం పుట్టినప్పటి నుంచి ఎలా అంటే, ఫస్ట్ మనం బోర్ల పడతాం, తలవెత్తుతాం, దోగాడతాం, అలా ఒక సీక్వెన్స్లో జరుగుతూ ఉంటుంది మనం వికాసం అనేది. అలాగే మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్లస్ గురించి నేర్చుకుంటాం, తర్వాత మైనస్, తర్వాత ఇంటూ, తర్వాత డివైడెడ్ బై, తర్వాత LSRW, అలా కొన్ని ఒక క్రమంగా జరుగుతుంది వికాసం. సెకండ్ది, వికాసం క్రమానుగతమే కానీ వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే ఇప్పుడు నేను నేర్చుకున్నట్టు మీరు నేర్చుకోలేరు. ఒక వ్యక్తి నేర్చుకోవడానికి ఒక 5 నిమిషాలు పట్టొచ్చు. ఇంకొక వ్యక్తి నేర్చుకోవడానికి అలా ఇద్దరి మధ్య పోలికలు తెలిపడం వైయక్తిక భేదాలు అంటారు. ఉదాహరణకు రమ త్వరగా గ్రహించిన విషయం సునీత త్వరగా గ్రహించలేదు. అలాగా ఇద్దరి మధ్య కానీ మనకి క్వశ్చన్ ఇచ్చుంటే అది వైయక్తిక భేదాలు ఉండడం అని చెప్పచ్చు. సులభ అంశాల నుండి జటిల. మూడవది, వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాల వరకు. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఈజీగా నేర్చుకుంటాం. అంటే లైక్ మూర్త అంశాల నుంచి చూసి నేర్చుకునేది అమూర్త విషయం అలాగా వస్తూ ఉంటుంది. సులభం అంటే ఇప్పుడు బ్యాట్మెన్తో కొట్టిన వ్యక్తి ప్లాస్టిక్ బాల్తో ఆడిన వ్యక్తి తర్వాత నిజమైన బ్యాట్తో ఆడడం, అలాంటి వాటి జరుగుతూ ఉంటుంది. అలాగే వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు జరుగును. అంటే ఉదాహరణకు ఎలా అంటే, మనం 5th క్లాస్ లోపల జ్ఞానేంద్రియాల గురించి మొత్తం నేర్చుకుంటాం. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి, కన్ను, అలా 5 ఉన్నాయో 5 గురించి నేర్చుకుంటాం. కానీ 5th క్లాస్కి వెళ్ళే కొద్దీ మనం ఏం నేర్చుకుంటాం, కన్ను గురించి మొత్తం కన్ను అంటే ఏమిటి, కన్ను లోపల ఎన్ని పొరలు ఉన్నాయి, అందులో కన్ను ఏంటి, అలా ఒక్కొక్క భాగం గురించి విశ్లేషంగా నేర్చుకుంటాం. అది సాధారణ నిర్దిష్ట వరకు జరగడం. వికాసం 2 నిర్దిష్ట పోకడలతో ఉంటుంది. అదే ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుందని అర్థం. వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుందని అని. దాంట్లో 2 ఉపవాంశాలు ఉన్నాయి. స్థిర పాదాభిముఖ వికాసం, సమీప దూర వికాసం. స్థిర పాదాభిముఖ వికాసం అంటే మనం ఎప్పుడైతే ఫస్ట్ తల నుంచి పాదాల వరకు వెళ్ళడం. అది సమీప దూర అంటే మన నాభి నుండి మన చేతి వేళ్ళ వరకు రావడాన్ని అంటారు. వికాసం సంచితమైన ప్రక్రియ అంటే, ఇందాక క్వశ్చన్లో ఒక ఆప్షన్ ఇది. సంచితమైన ప్రక్రియ అంటే మనం హఠాత్తుగా పళ్ళు వచ్చాయనుకుంటాం, కానీ దాని లోపల ఎన్నో ప్రక్రియలు జరుగుతూ ఉన్న తర్వాత ఒకసారి మనకు పళ్ళు కనబడతాయి. అది కనబడే ముందు ఎన్నో ప్రక్రియలు జరిగి ఉంటాయి. దాని ఆధారంగా చేసుకొని మనకు పళ్ళు కనబడుతుంది. అలాగే మన చిన్నపిల్లలు ఎవరు సడన్గా అత్త అని పిలుచుంటారు. అది సడన్గా రాలేదు. వాళ్ళు చిన్నగా ఆ నేర్చుకుని తర్వాత నేర్చుకుంటారు. దాని ఆధారంగా అనే ఒక వర్డ్ ఉంటే అది ఖచ్చితంగా సంచితమైన ప్రక్రియ అని అర్థం. వికాసం అన్ని దశలో ఒకే విధంగా ఉండదు. అంటే పూర్వ బాల దశలో ఒకలా ఉంటుంది, ఉత్తర బాల దశలో ఒకలా ఉంటుంది, కౌమార దశలో ఒకలా ఉంటుంది. అలా దశల వారీగా వేరువేరుగా ఉంటుంది. శైశవ దశలో వికాసం అంటే లైక్ శారీరక వికాసం చాలా వేగంగా జరుగుతుంది, కానీ ఉత్తర భారతదేశంలో అంత వేగంగా జరగదు. అలా ఒక్కొక్క దశలో ఒక్కొక్క వేగంగా జరుగుతుందని దీనికి అర్థం. ఒకదానితో ఒకటి పరస్పర సంబంధంగా ఏకీకృతంగా మొత్తంగా జరుగుతుంది వికాసం. అంటే మానసిక వికాసం, శారీరక వికాసం, బౌద్ధిక వికాసం, ఇలా కొన్ని ఉంటాయి. వికాసం ఉంటాయి కదా, నైతిక వికాసం ఇలాంటివి. ఇప్పుడు మనం శారీరక వికాసం సరిగ్గా ఉంటేనే మనం బాగా లైక్
మన బ్రెయిన్ బాగా ఉపయోగపడితేనే రేపు భవిష్యత్తులో ఏదైనా చేయగలను, అలా ఒకదానితో ఆధారపడుతుందని అర్థం. వికాసం ఒక పరస్పర చర్య అంటే అనువంశికత మరియు పరిసరాల గురించి. అంటే మనం చిన్నప్పుడు మన గొంతు సరిగ్గా అంటే బాగుందనుకో, మరి అది పుట్టుకతో వచ్చింది. దానికి ఇంకొంచెం బాగా చేయాలని మన ఒక పాటల పోటీలో అదే పాల్గొనడం కానీ చేయడం అలా జరుగుతున్నప్పుడు అది ఒక పరస్పర చర్య అని అర్థం. వికాసం ప్రాభూతీకరించవచ్చు అంటే అంచనా వేయవచ్చు అని అర్థం. అంచనా వేయడం అంటే ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లవాడు ఇంత హైట్ ఉన్నాడంటే 20 సంవత్సరాల తర్వాత ఈ పిల్లవాడు ఇంత హైట్ అవ్వచ్చు, లేదు ఈ చిన్నప్పుడే ఇంత చేస్తాడంటే పెద్దయ్యే కొద్దీ ఎంత చేస్తాడో అని ఒక అంచనాకు రావడం. వికాసం అవిచ్ఛిన్నంగా సాగే ప్రక్రియ. దీనికి గతిశీలమైన ప్రక్రియ, అవిరళమైన ప్రక్రియ, కార్యకర్మక ప్రక్రియ. అంటే ఇది వికాసం ఒక దశలో ఆగిపోతుందని కాదు, జీవితాంతం అంటే మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగితే వికాసం అని తెలిపే సూత్రం అనమాట. ఇలా మనం నేర్చుకున్న దాని ప్రకారం ఇవన్నీ మనకి వికాస నియమాలు. ఇవి కాకుండా ఏమైనా లైక్ ఈ పేరు కాకుండా ఏదైనా కొత్త వచ్చిందంటే అది కాదు అని అర్థం. అలాగే వీటిలో కొంచెం అడగచ్చులాగా ఒక క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, ఒక వ్యక్తి చిన్న వయసులో ఇంత ప్రతిభను కనబరుస్తున్నాడు, పెద్ద అయ్యే కొద్దీ ఇంత ప్రతిభ కనబరుస్తాడేమో అని అనుకునే నియమం ఏంటి అంటే వికాసం ప్రాగృతికరించవచ్చు. అలా క్వశ్చన్లు వేయచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.